మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడ చూడండి, చివుకుల మాధవి గారు ఎలా తన శిష్యుణ్ణి మెచ్చుకున్న వాళ్ళ పట్ల ప్రవర్తించే తీరు. నీ నెంబరు ఎవరో సస్పెక్టెడ్ హలో స్పామ్ అని ఫ్రెండ్స్, పెట్టారు. అందరికీ నువ్వు ఫోన్ నమస్కారం. చేస్తుంటే సస్పెక్ట్ నా పేరు కొమరగిరి శ్రీ సుమన్ శర్మ, BA ఎంత LLB. మందికి చేసి నేను ఒక విసిగిచ్చావు జూనియర్ చూడు. అడ్వకేట్ని. అలాగే నేను శాస్త్రీయ అవును, సంగీతంలో కూడా కొంచెం ప్రామిస్ చేస్తున్నా ప్రవేశం నువ్వు ఉన్నవాడిని. చేస్తుంటే ఇగో నేను ఫోటో మొన్న స్క్రీన్ షాట్ నేను తీసుకుని ఈ నీకు బ్లాగ్ పంపగలను. చేయడానికి కారణం ఏమిటంటే, గత మరి శివరాత్రికి అబద్ధం ఎందుకు చెప్తా? మేము సస్పెక్టెడ్ మా స్పామ్ గ్రామంలో నువ్వు చేస్తుంటే ట్రూ కాలర్ ఉంది మా హైదరాబాద్ వారికి. నుంచి ఒక సంగీతం ట్రూప్ అర్థమైందా? ద్వారా సంగీత కచేరీ నువ్వు చేయించాము. అంటే అందులో ఎంతమందికి చేసి ఇలా విసిగిచ్చావు నువ్వు. అందుకని వేరే వాళ్ళకి ట్రూప్ పనులు చేసి పెట్టడానికి ఎందుకు లీడర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు నీకు అసలు శ్రీమతి అబ్బాయితో చివుకుల ఏం మాధవి పని? గారు. అబ్బాయి ఆవిడ నువ్వు ఏమిటంటే, ప్రమోట్ చేయకు. ఆ సుమన్ శర్మ గారు ఓ అతని పని వాళ్ళ లేనివాడు. శిష్యుడు ఉన్నాడండి ఒక ఆయన. ఆయన నాకు వాడి పరిచయస్తుడు. పని లేదు పాట లేదు. ఆయన భద్రకాళి దేవాలయానికి వచ్చారు ఒకసారి. భద్రకాళి దేవాలయంలో మేము కలిసాము. తర్వాత నాకు కొంచెం చెప్పాలంటే నాకు కొంచెం నరక ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే. కానీ ఏదో ఉంటా మాట్లాడతావు లేకపోతే లేదు. దానివల్ల అతను నన్ను ఏదో కుష్టు వ్యాధిగ్రస్తులాగా చూసి నువ్వు మెంటల్ హాస్పిటల్ భావించి అసహించుకున్నాడు. దాని తర్వాత వెళ్ళిపోయాం, అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు వినొచ్చు ఆవిడ మాటలు కూడాను. వాళ్ళ శిష్యుడంటే ఆవిడకి ఎంత కడుపుమంటో చూడండి. ఎవరు ఆ అబ్బాయిని ప్రమోట్ చేసినా, ఆ అబ్బాయి కచేరీలు ఉన్నాయని చెప్పినా కూడా ఆవిడ తట్టుకోలేకపోతుంటారు. ఆవిడ ఏమిటంటే ఆవిడ సంగీతం మాట దేవుడు. అక్కడ ఏంటంటే ఆవిడ ఎప్పుడు కూడా ఆ అబ్బాయిని తన వెంటే ఉండాలి. తను ఎప్పుడు గురువు చాటు శిష్యుడిగానే బతకాలి అన్నటువంటి తత్వం ఉన్నటువంటి ఆవిడ అసలు అట్లాంటి ఆవిడ అసలు ఎక్కడ ఉండదు. ఆ అబ్బాయి కూడా తక్కువడేం కాదండి. ఆ అబ్బాయి కూడా ఏంటంటే ఆ అబ్బాయికి అందరినీ ఎక్కించాలి. పైగా వాళ్ళంతా దొంగలు, దుష్టులు, దుర్మార్గులు. మా ఊరికి వచ్చి కచేరీ పేరుతో 5,000 స్వాహా చేశారు. సరిగా పాడడం కూడా పాడలేదు, ఏమీ చేయలేదు. కానీ ఇక్కడ మీరు గమనించవచ్చు వాళ్ళ సంస్కారం ఏ పాటిదో. ఇక్కడ మేము ఈ ఫోటోగ్రాఫ్స్ లో చూపిస్తున్నాం కదా, అందుకే నేను నీకు చెప్తున్నా ఇది వాళ్ళ సంస్కారం. అనే క్యారెక్టర్ గురించి నేను అంతేకాదండి, ఆవిడ ఎప్పుడు కూడా ఒకళ్ళని బ్లేమ్ చేస్తూ సాటి కళాకారులని, సంగీత విద్వాంసుల్ని బ్లేమ్ చేయడంలో ఆవిడ సిద్ధాస్తురాలు. ఆవిడ్ని గురించి చెప్పడానికి జీవితాల ఆదిశేషుడికి కూడా సరిపోదన్నమాట. ఆవిడ అసలు ఎంత దుర్మార్గపు ఆలోచనలు అంటే, ఇద్దరు మగవాళ్ళు మాట్లాడుకున్నా కూడా మధ్యలో ఏదో ఉంది అని చెప్పి అనుకోవడం, వాళ్ళను దాదాపు మరో రకంగా అనుకోవడం. అది వినడానికి, నేను చెప్పడానికి నాకు అసలు నోటికి మాట రావడం లేదు. అత్యంత జుగుప్సాకరమైనటువంటి మనస్తత్వం ఆవిడది. అసలు అలాంటి ఆవిడ్ని నేను అసలు ఇంతవరకు చూడనే లేదు. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి నాకు వీళ్ళని చూస్తేనే అనిపించింది. కానీ ఒకటండి, ఇక్కడ చెప్పాలంటే, నాకు ఒక రకంగా చెప్పాలంటే ఇది లా సర్వీస్ కి చాలా ఉపయుక్తమైనటువంటి విషయం. సన్మానం ఫోటోలు ఇక్కడ చూడండి, చక్కగా సన్మానం చేసాం. ఆవిడకి గాన కళా విశారద అనే బిరుదు కూడా ఆవిడే అడిగి తీసుకుంది. మేము ఇచ్చిందేం కాదు, ఆవిడే నాకు బిరుదు ఇవ్వండి, నాకు బిరుదు ఇస్తే కానీ నేను మీ ఊరికి రాను అని చెప్పి బలవంతంగా బిరుదు తీసుకుంది. బిరుదు అడిగి తీసుకున్నటువంటి తత్వం అన్నమాట వాళ్ళది. సంబంధం లేనప్పుడు ఎందుకు ఇక్కడ మీరు సన్మానం ఫోటోలు చూడొచ్చు చక్కగా. నేను తిట్టాలి కూడా నేనేం అనుకోవట్లేదు. నువ్వు ఏదో వాడేదో పంపించాడు, నువ్వు పంపించాలి. అలాగే ఆవిడ చాలా మంది శిష్యుల్ని తిప్పుకుంటూ వాళ్ళ మేడం సొంత సొమ్ము కూడా కాదండి, ఆవిడ వాళ్ళ శిష్యురాలు ఒక ఆవిడ ఉన్నారు, అపర్ణ గారని. ఆవిడ కారులో వచ్చింది. ఆమె ఎలక్షన్ ఇన్ఛార్జ్ గారి భార్య. ఇక్కడ ఫోటోలో ఆవిడ కూడా కనపడుతుంది మీకు. ఎలక్షన్ ఇన్ఛార్జ్ గారి భార్య. ఆవిడ సొమ్ముతో ఈవిడ జల్సాలు చేస్తుంది. ఆవిడ అసలు మామూలు ఆవిడ కాదండి, చివుకుల మాధవి గారు.
ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ళకు మామూలు స్నేహంగా ఉన్న వాళ్ళ పట్ల కూడా ఆవిడ వేరే రకమైనటువంటి ఉద్దేశాలతో ఆవిడ మాటలు మాట్లాడుతుంది. తర్వాత ఏంటంటే పొద్దున ఎటువంటి దురభ్యాసాలు లేనటువంటి వాళ్ళకు దురభ్యాసాలు అంటగడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ దగ్గర సంగీతం నేర్చుకుంటే సంగీతం మాట ఎలా ఉన్నా కానీ మిగిలినటువంటి దరిద్రపు బుద్ధులన్నీ వచ్చేస్తాయి. సంగీత విద్వాంసులు గమనించగలరు. తన శిష్యుణ్ణి పొగిడితే కూడా ఈవిడ కడుపు మంటతో ఎలా రగిలిపోతుందో చూడండి. ఆవిడ మామూలు ఆవిడ కాదండి. ఎవరినైనా బ్లేమ్ చేయడంలో ఆవిడ సిద్ధహస్తురాలు. ఇక్కడ చూడండి ఆవిడ కుసంస్కారానికి నిర్వచనం. మామూలుగా కామెంట్స్లో అడిగినవి కూడా ఆవిడ ఎంత ఇదిగా చెప్తున్నారో అనేది.